భారతదేశంలో ప్రొడ్యూస్ అవుతున్న ఉల్లిపాయలు, మన ఉల్లిగడ్డలు ఏవైతే ఉన్నాయో, ఆనియన్స్ ఆఫ్రికా దేశంలో బాగా వాటికి డిమాండ్ ఉంది. ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి కూడా. అక్కడ ఎక్కువ మంది ఇండియన్ ఆనియన్స్ని కొనుక్కోవడానికి ఇష్టపడుతున్నారంట. వాటిని ఇప్పుడు అక్కడ రెడ్ గోల్డ్ అని పిలుస్తున్నారు. చాలా ఆఫ్రికన్ దేశాల్లో మన ఉల్లిపాయల్ని రెడ్ గోల్డ్ అని పిలుస్తున్నారు. అసలు ఎందుకు మన ఇండియన్ ఆనియన్స్కి అక్కడ ప్రిఫరెన్స్? అక్కడ లోకల్ కుజిన్స్ కానీ, లేదా అక్కడ వంటకాలు చేసేటప్పుడు కానీ మన ఆనియన్స్ యొక్క క్వాలిటీ కావచ్చు, ఆ రుచి కావచ్చు, ఆ వాసన కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ బాగా సూట్ అవుతున్నాయి అంట. లాస్ట్ ఇయర్, గత సంవత్సరం అంటే 2025లో మనం చూస్తే కనుక 1.1 మిలియన్ టన్స్ ఆఫ్ ఆనియన్స్ అనేవి భారతదేశం నుంచి ఆఫ్రికా దేశాలకు ఎక్స్పోర్ట్ అయ్యాయంట. ఇండియన్ ఆనియన్స్ అనేవి అక్కడ ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారంట. దానికి ప్రధానమైన కారణం మన ఆనియన్స్ యొక్క టేస్ట్ కావచ్చు, క్వాలిటీ కావచ్చు, ఇవన్నీ బాగుంటాం. సో మన ఆనియన్స్ యొక్క స్మెల్ కానీ, టేస్ట్ కానీ, ఇవన్నీ కూడా ఆఫ్రికన్ వంటకాల్లో, గ్లోబల్ వంటకాల్లో చాలా ఎక్కువగా వాడుతున్నారంట. దాంతోపాటు ఇండియన్ ఆనియన్స్కి షెల్ఫ్ లైఫ్ కూడా చాలా ఎక్కువ. అంటే అవి ఎక్కువ కాలం నిలవ ఉంటున్నాయంట. అంటే పాడు కాకుండా మన ఆనియన్స్ ఎక్కువ కాలం ఉంటున్నాయి కాబట్టి ఎక్స్పోర్ట్ బాగా అవుతున్నాయంట.